ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. మనం భగవద్గీతలోని మొట్టమొదటి అధ్యాయం అయినటువంటి అర్జున విషాద యోగం, రెండో అధ్యాయం అయినటువంటి సాంఖ్యయోగం పూర్తి చేసాం. మనం మూడో అధ్యాయంలో ఉన్నాం ప్రస్తుతం. మనం మూడో అధ్యాయంలో మొట్టమొదటి శ్లోకం నుండి 35వ శ్లోకం దాకా ఇంతవరకు మనం పూర్తి చేసామండి. ఈరోజు 36 నుంచి మూడో అధ్యాయం పూర్తి చేసేద్దాం, అంటే చివరి వరకు పూర్తి చేసేద్దాం ఈ వీడియోలో మనం. కాకపోతే ఏంటంటే నాకు గొంతు సరిగా లేదు, కొంచెం డిస్టర్బెన్స్ ఉండొచ్చు వీడియోలో, దానికి క్షమించగలరు. మరి ఇంకా మనం మన శ్లోకాల్లోకి వెళ్ళిపోదామా? అర్జున ఉవాచ అధకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అవిఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. ఇక్కడ అర్జునుడు ఇంతవరకు శ్రీకృష్ణ పరమాత్మ చాలా చాలా విశేషాలు చెప్పాడు కదా అర్జునుడికి. అర్జునుడు ఏంటంటే చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. ఆయన కన్ఫ్యూజ్ అయిపోతూ దాంతోపాటే చాలా ప్రశ్నలు అర్జునుడికి ఉత్పన్నం అవుతున్నాయి. అందుకోసమని అర్జునుడికి ఇప్పుడు ఒక ప్రశ్న ఉదయించింది. ఆ ప్రశ్న ఏంటి అని అంటే అడుగుతున్నాడు, నాకు ఒక ప్రశ్న వచ్చింది, నువ్వు నాకు సమాధానం చెప్పు కృష్ణ అని చెప్పని. ఓ కృష్ణ, మానవుడు తనకి ఇష్టం లేకున్నా ఇతరుల బలవంతం చేసినట్లుగా దేని ప్రభావముచే ప్రేరితుడై పాపములు చేయను అని చెప్పి అడిగాడు అనమాట. అది అర్జునుడికి వచ్చిన ప్రశ్న అండి. అంటే ఏంటి అని అంటే అర్జునుడు ఈ విధంగా అన్నాడు, ఓ వృష్టివంశీయుడా, అంటే కృష్ణ, ఎందుకు ఒక వ్యక్తి అయిష్టంగా అయినా సరే బలవంతంగా ఏదో ఒక శక్తి చేయించినట్టుగా పాప పనులు చేస్తాడు. అతనికి తెలుసు అది పాపం అని, లోపల తెలుసు చేసేవాడికి, కానీ ఆ పాపం చేస్తాడు. ఎందుకోసం అలా చేస్తాడు పాపం అని చెప్పని అడుగుతున్నాడు. దీని గురించి మనం ఇంకొద్దిగా వివరణలోకి వెళ్తే, అంటే మనం కొంచెం డీప్గా తెలుసుకుందాం దీని గురించి. శ్రీకృష్ణుడు ఇంతకు పూర్వం శ్లోకంలో, అంటే ఒకానొక శ్లోకంలో రాగద్వేష ప్రలోభాలకు లోను కావద్దు అని చెప్పి ఉన్నాడు ఇంతకుముందు. అర్జునుడు అలాంటి దివ్యమైనటువంటి జీవితాన్ని అర్జునుడు గడపాలి అని అనుకున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఎలా అయితే ఇంతకు ముందర చెప్పారో, రాగద్వేషాలకి నువ్వు ప్రలోభంలోకి వెళ్ళొద్దు, వాటి ప్రలోభాల్లోకి అని, ఆ విధంగా అర్జునుడు తన జీవితాన్ని గడపాలి అని అనుకుని అని ఆలోచిస్తుంటే ఈ ప్రశ్న ఉదయించింది అనమాట అతనికి. కానీ ఉపదేశం పాటించడం అతనికి కష్టతరంగా అనిపిస్తోంది. కాబట్టి అతను శ్రీకృష్ణుడిని మానవ సంఘర్షణ సూచించే ఒక వాస్తవిక సంఘటన గురించి అడుగుతున్నాడు అనమాట. అర్జునుడు ఇలా అంటున్నాడు, ఒక ఉన్నతమైన ఆదర్శం చేరుకోవడానికి మనకు అడ్డుగా ఉన్నటువంటి శక్తి ఏది? అంటే మనకి ఏదైనా సరే ఒక ఉన్నతమైనటువంటి ఆదర్శం ఉందండి మనసులో. కాకపోతే మనం ఆ ఆదర్శాన్ని, అంటే మనకి మనసులో ఏదైతే ఒక ఆదర్శం అనేది ఉందో, నేను చేయాలి అని, దాన్ని మనం చేయలేకపోతున్నాం. ఏదో శక్తి అడ్డుకుంటుంది. అసలు ఎందుకు అది ఆదర్శం మనం చేయలేకపోతున్నాం? ఆ శక్తి ఏంటి అని చెప్పని అన్నాడు అనమాట. రాగద్వేషాలకు వశమైపోయేలా చేసేది ఏంటి అసలు? ఏ శక్తి మనం రాగద్వేషాలకు మనం బానిస అయిపోతాము, బానిస అయ్యేలా ఏ శక్తి చేస్తోంది అని అడుగుతున్నాడు. అంటే ఏంటంటే పాపపు పనులు చేసేటప్పుడు మనందరికీ ఇది తప్పోనో లేదా పశ్చాత్తాపం కలిగించేటటువంటి మన మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది ప్రతి మనిషికిను. భగవంతుడు సర్వగుణాలకు నిలయం అన్నటువంటి నిజం అందరికీ తెలుసు. అయితే ఆయన అంశ అనేది స్థిరమై మన అందరిలోనూ ఉంటుందండి. మీలో ఉంది, నాలో ఉంది, ప్రతి జీవంలోనూ భగవంతుని యొక్క అంశలోనే మనం పుట్టాము. ఆ అంశ ఉంది మనలో. ఆ అంశే మనకు చెప్తుంది నువ్వు చేసే పని తప్పురా అని చెప్పని. అంటే ఆ మనస్సాక్షి అన్నమాట అది. అయితే మరియు ఆయన అంశ అయినటువంటి మనకు కూడా సుగుణాలకు, మంచితనానికి ఆకర్షితం అయ్యేటటువంటి సహజమైనటువంటి స్వభావం కూడా మనకుంది.
అయితే జీవాత్మకు సహజ స్వభావంగా ఉన్నటువంటి మంచితనం, మనస్సాక్షి మంచితనానికి మనస్సాక్షి స్వరాన్ని ఇస్తుంది అండి ఇక్కడ. కాబట్టి దొంగతనం చేయడం, లాక్కోవడం, మోసం చేయడం, హత్య చేయడం, హింసించడం అనేటటువంటివన్నీ అవినీతికి సంబంధించినవి. అవినీతి నేను అంటే తప్పు అని తెలియదు అని సాకులు కూడా చెప్పలేము. అంటే మనం ఈ పని చేసేసి అరే నాకు తెలియదు తప్పని అన్ని సాకు చెప్పడానికి కూడా లేదు అక్కడ. అంటే నోటితో నువ్వు సాకు చెప్తావేమో, కాకపోతే నీ అంతరాత్మకి నీ మనసుకి చెప్పగలవా నువ్వు చేసిన పని తప్పు అని? అక్కడ చెప్పలేవు, ఎందుకంటే అక్కడ ఉన్నది భగవంతుడు. భగవంతుడి దగ్గర మనం ఎప్పుడు తప్పు అనేది చెప్పలేము, అంటే అబద్ధం చెప్పలేము అక్కడ. ఎందుకంటే నీకు తెలుసు నీ నిజం ఏంటనేది నీకే తెలుసు. తన సహజ జ్ఞానం ద్వారా ఇవి పాపిష్టి పనులు అని మనకు తెలుసు, అంటే మనకున్నటువంటి సహజ జ్ఞానం ద్వారా. అయినా సరే మనం ఏదో ఒక బలీయమైనటువంటి శక్తి ప్రేరేపించినట్టుగా ఈ పనులన్నీ మనం చేస్తూ ఉంటాం. ఆ బలీయమైన శక్తి ఏమిటో అర్జునుడు తెలుసుకోవాలి అని అనుకుంటున్నాడు. యాక్చువల్లీ చెప్పాలంటే అది అర్జునుడు తెలుసుకోవాలి అని అనుకోవడం కాదండి. అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ అంతా ఒకటే కదండి. అర్జునుడి ద్వారా ఆయన మనకు చెప్తున్నాడు. మనందరం కూడా తెలుసుకోవాలి అది ఏంటి అని. ఎందుకంటే కొన్ని విషయాలు ఉంటాయి, అవి తప్పులని మనకు తెలుస్తాయి, అయినా సరే మనం చేస్తూ ఉంటాం. అసలు మనకు తప్పు అని తెలిసినా సరే ఎందుకు చేస్తాం మనం, అది మనం తెలుసుకోవాలి. దాని గురించి అర్జునుడు ప్రశ్నించాడు అనమాట, మన కోసం అని, మనల్ని ఉద్ధరించడం కోసం అని. శ్రీ భగవానువాచ కామ ఏష క్రోధ ఏషః రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. శ్రీ భగవానుడు ఇట్లు పలుకుచున్నాడు, రజోగుణముల నుండి ఉత్పన్నమైనదే కామము. ఇది క్రోధ రూపమును దాల్చును. ఇది మహాశనము. భోగానుభవములలో ఇది చల్లారినది కాదు. పైగా అంతులేని పాప కర్మాచరణములకు ఇది ప్రేరకము. కనుక ఈ విషయమున దీనిని పరమ శత్రువుగా ఎరుంగుము అని శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్తున్నారనమాట. అంటే శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా పలికారు. ఏమనంటే రజోగుణముల నుండి ఉత్పన్నమయ్యేటటువంటి కామమే, అంటే కామం అంటే కోరికలు, వాంఛలు, తదుపరి క్రోధంగా పరిణామం చెందుతుంది. దీనిని లోకంలో సర్వనాశనం చేసే పాపిష్టి దానిగా తెలుపుతారు. దీన్ని ఇంకొంచెం దీనిలో వివరంలోకి మనం వెళ్ళాలి అని అంటే, వేదములు కామము అన్న పదాన్ని కేవలం లైంగిక వాంఛల గురించి వాడలేదండి. ఇక్కడ ఈ లైంగిక వాంఛల కోసం కాక మనము శరీరమే అన్న భావనలో మనం ఉన్నాం కదా. ఈ దృక్పథంలో అన్ని భౌతిక కోరికలను ఉద్దేశించి కామము అనేటటువంటి మాట వచ్చింది ఇక్కడ. ఈ విధంగా కామము ఎన్నో రకాలుగా బహిర్గతం అవుతుంటుంది. డబ్బుల కోసం యావ, వస్తువుల కోసం ఆశ, అలాగే కీర్తి ప్రతిష్టలపై ఆశ, అధికారం కోసమని తపన మొదలగునవి అన్నీను. ప్రతి ఒక్క ప్రాణికి స్వసహజంగా ఉండేటటువంటి భగవంతుని యొక్క ప్రేమయే వక్రదారిలో పరావర్తనమైనప్పుడు కామముగా రూపొందుతుంది అని చెప్పని స్వామి చెప్తున్నారు ఇక్కడ. అంటే ఏంటంటే భగవంతుని మీద సహజంగానే మనకి ప్రేమ అనేది ఉంది. అయితే ఆ ప్రేమ ఎప్పుడైతే వక్రంగా మారుతుందో ఈ పనికిరాని కోరికలన్నీ మనకు వస్తాయన్నమాట. అంటే ఈ కామాలన్నీ వస్తాయి, ఇలాంటి పనికిరానివన్నీ. ఎప్పుడైతే జీవాత్మ ఈ శరీరమునే భౌతిక శక్తితో అనుసంధానం అవుతుందో ఆత్మ యొక్క భగవంతునిపై ప్రేమ రజోగుణ సాంగత్య కారణంగా కామంగా మారుతుంది ఇక్కడ. అంటే దివ్య ప్రేమ అనేది భగవంతుని యొక్క అత్యున్నత శక్తి కాబట్టి భౌతిక ప్రపంచంలో దాని యొక్క వక్రమైనటువంటి పరివర్తన అంటే కామం కూడా ప్రాపంచిక కార్యాలలో అత్యంత శక్తివంతమైందండి. ఇక్కడ ప్రాపంచిక భోగాల కోసం ఉన్నటువంటి ఈ కామమే పాపానికి మూల కారణం అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు ఇక్కడ. ఇది మనలోనే స్థితమై ఉన్నటువంటి దుష్ట ప్రలోభం. ప్రతి ఒక్కరిలో ఉంది దుష్ట ప్రలోభం. ఇది మనలోనే స్థితమై ఉన్నటువంటి దుష్ట ప్రలోభం కదా. ప్రాపంచిక వస్తువులు తృప్తిని, ఆనందాన్ని ఇస్తాయి అని నమ్మించి రజోగుణము ఆత్మను ప్రలోభానికి గురిచేస్తుందండి ఇక్కడ.
దీంతో వాటిని పొందటానికి మనిషి ఆశపడతాడు. ఎప్పుడైతే కోరిక తీరుతుందో అది దురాశ, లోభానికి దారితీస్తుంది. మానవుడు ఈ మూడింటి ప్రభావంచే పాపాలను చేస్తాడు. అంటే కామము, క్రోధము, లోభము అనేటటువంటి మూడింటి ప్రభావం చేత మానవుడు తప్పుదారిలోకి వెళ్తాడు అని చెప్తున్నారు ఇక్కడ. లోభము అంటే తీవ్రమైనటువంటి కోపాన్ని లోభము అని అంటారు ఇక్కడ. కోపము అంటే ఆశాభంగమైనటువంటి కోరిక, అంటే తీరని కోరిక ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటారంటే కోపము అని అంటారు. కాబట్టి శ్రీకృష్ణుడు కామమే లేదా కోరికనే అన్ని అరిష్టాలకు మూల కారణం అని చెప్పని ముద్ర వేశారు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ. ధూమేనావ్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ యథోల్భేనావృతో గర్భః తథా తేనేదమావృతం. పొగచే అగ్నియు, ధూళిచే అద్దము, మావిచే గర్భము కప్పబడి వేయనట్లు కాపముచే జ్ఞానము కామముచే ఆవృతమై ఉండును అని చెప్పని ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అంటే ఏంటంటే నిప్పుచే పొగ కప్పబడి ఉన్నట్టుగా, అంటే అక్కడ నిప్పు పొగచే కప్పబడి ఉన్నట్టుగా, అంటే నిప్పుని పొగ కప్పేసింది అక్కడ, కానీ నిప్పు ఉందని తెలుసు, అక్కడ ముట్టుకుంటే మనకు చేయి కాలుతుంది. కాకపోతే పొగనండి లేకపోతే బూడిద, పైన బూడిద అనేది ఉంటుంది. కాకపోతే మనం అది ఏం లేదు అని చెప్పని చేయి వేసామనుకోండి దాని మీద, ఏమవుతుంది, మన చేయి కాలుతుంది అక్కడ. అది దుమ్ముచే అద్దము మసగబారినట్టుగా, దుమ్ము పడితే మన మొహం మనకి క్లియర్గా కనపడదు, తుడుచుకోవాలి దాన్ని. గర్భాశయంచే భ్రూణ శిశువు ఆచ్ఛాదింపబడినట్టుగా, అంటే పొట్టలో ఉన్నటువంటి శిశువు గర్భాశయం వల్ల అతను కనిపించడు, పైకి లోపల ఉన్నాడు కనుక. ఒక వ్యక్తి యొక్క జ్ఞానము, అదేవిధంగా ఒక వ్యక్తి యొక్క జ్ఞానము కోరికచే కప్పివేయబడుతుంది అని ఇక్కడ స్వామి చెప్తున్నారు ఇక్కడ. అయితే ఏది మంచో ఏది చెడో తెలుసుకోగలిగినటువంటి జ్ఞానాన్ని విచక్షణ అని అంటారు ఇక్కడ. ఈ విచక్షణ మన బుద్ధిలో ఉంటుంది. కానీ కామం అనేది ఎంత బలీయమైనటువంటి శక్తి అని అంటే బలీయమైనటువంటి శక్తి అనే కంటే ఇక్కడ బలీయమైనటువంటి శత్రువు అని అంటే బాగుంటుంది. కామాన్ని శక్తి అని అనకూడదు దాన్ని అసలు. ఎంత బలీయమైనటువంటి శత్రువు అని అంటే అది బుద్ధి యొక్క విచక్షణ శక్తిని కప్పివేస్తుందండి. అది శ్రీకృష్ణుడు ఈ విషయాన్ని వివరించడానికి మూడు స్థాయిలలో ఉదాహరణలను ఇక్కడ ఆయన చూపిస్తున్నారు మనకి. అంటే వెలుగునిచ్చేటటువంటి అగ్ని పొగచే కప్పివేయబడుతుంది, అంతే కదా, అగ్ని పొగచే కప్పివేయబడుతుంది. ఇది ఏంటంటే ఇది పాక్షికమైనటువంటి కప్పివేత, అంటే టెంపరీ కప్పివేత. ఇది సాత్విక కోరికల వలన జనించే పలుచని మబ్బు లాంటిది. దీన్ని ఏమంటారంటే ఒక అద్దం సహజంగానే ప్రతిఫలింప చేస్తుంది, అంతే కదా, కానీ దుమ్ముచే అద్దం మాసిపోతుంది. అద్దం మాసిపోవడం వల్ల మన మొహం కూడా మసిపట్టినట్టుగా కనిపిస్తుంది అక్కడ. ఈ యొక్క అపారదర్శకత అనేది బుద్ధిపై రజోగుణ కోరికలు కలగజేసే ముసుగు లాంటిది. మరియు భ్రూణము గర్భం యందు పూర్తిగా దాచివేయబడుతుంది, అంటే పిండం అన్నమాట. గర్భంలో దాచేసి ఉంటుంది అన్నమాట, అది కనపడదు పైకి. ఈ యొక్క పూర్తి కప్పివేత అనేది తామసిక కోరికల విచక్షణ శక్తిని నశింపచేయటం వలన కలిగేటటువంటి పరిణామం వంటిది. ఈ ప్రకారంగా మన కోరికల స్థాయిని బట్టి మనం విన్నా చదివిన ఆధ్యాత్మిక జ్ఞానం అంతా మరుగున పడిపోతుంది అని ఇక్కడ స్వామి వివరిస్తున్నారు. ఈ విషయాన్ని వివరించడానికి చక్కని కథ ఒకటి ఉందండి. ఆ కథ ఒకటి నేను మీకు ఇక్కడ చెప్తాను. అంటే నేను చెప్పాలి అని అనుకునేది ఇంకొంచెం అందరికీ అర్థమయ్యే రీతిలో సులభంగా ఎలా చెప్పాలి అని నేను ట్రై చేస్తూ ఇక్కడ ఒక కథ ఒకటి రాశాను. ఆ కథ నేను మీకు చెప్తాను. అంటే నేను రాసింది కాదు, ఇది నేను చదివిన కథ అనుకోండి. మీరందరూ కూడా చదివే ఉంటారు, ఏదో ఒక బొమ్మల రూపంలోనో ఎప్పుడో ఒకప్పుడు చదివే ఉంటారు. అది నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఒక వ్యక్తి ఎప్పుడు అలవాటుగా సాయంకాలం అంటే ఈవినింగ్ వాక్కి మనం అలా పార్కులో నడుస్తుంటాం, రోడ్డు మీద నడుస్తుంటాం. అతను ఒక అరణ్యంలో నడుస్తున్నాడు అనమాట. అయితే అడవి పక్కగా నడుస్తూ ఉండేవాడు. ఒక సాయంత్రం అడవిలోకి నడుద్దాము అని నిశ్చయించుకున్నాడు. అంటే
ఎప్పుడు అడవి పక్క నుంచి నడిచేవాడు. ఇప్పుడు ఏమనుకున్నాడంటే అడవి లోపలికి నేను వాక్ వెళ్తాను, నేను ఎప్పుడు అడవి పక్క నుంచి వెళ్ళిపోతున్నాను కదా, ఈరోజు ఫర్ చేంజ్ అడవి లోపల నుంచి నేను వాక్ వెళ్తాను అని అనుకున్నాడు అతను. అని అనుకుని అతను అడవిలోకి ఒక 2 మైళ్ళు నడిచాడనమాట. 2 మైళ్ళు నడిచిన తర్వాత సూర్యాస్తమయం అవ్వడం ప్రారంభమైంది. సూర్యాస్తమయం అయిందంటే వెళ్తురున్నంత వరకు మనం అడవిలో వెళ్ళినా పర్వాలేదండి. ఎప్పుడైతే సూర్యాస్తమయం అవుతుందో అక్కడిక్కడికి వెళ్ళిన జీవాలన్నీ ఉంటాయి కదా, జంతువులు, అది కప్పలు అవనివ్వండి, పాములు అవనివ్వండి, ఏదైనా కానివ్వండి, మళ్ళీ వాటి గూళ్ళకి ప్రయాణం కడతాయి. అవి అంటే ఇంకా అడవిలోకి వచ్చేస్తూ ఉంటాయి. అంటే ఎక్కడికి వెళ్ళినవి అవి మళ్ళీ రిటర్న్ రావడం అనేది మొదలెడతాయి. అయితే అతనికి చాలా భయం వేసిందనమాట. ఎందుకంటే ఒక పక్కన జంతువుల గుంపు చేరింది ఒకవైపు. ఆ జంతువుల గుంపు చేరేసరికి అతనికి చాలా భయం వేసింది. అయితే అతను అవి ఏం చేశాయంటే అతను తరవడం మొదలుపెట్టేవి. ఆ జంతువులను అతను తరవడం మొదలెట్టేసరికి అతను వేరే దారిలో పరిగెడుతున్నాడు అనమాట. అతను ఇంకా అడవి లోపలికి. అప్పుడు అక్కడ ఒక మంత్రగత్తె అనమాట, ఇలా చేతులు చాపి రా నేను కౌగిలించుకుంటానని చెప్పినట్టుంది ఒక మంత్రగత్తె. ఆ మంత్రగత్తెని చూసేసరికి ఇంకా పై ప్రాణాలు పైన పోయి, ఒక పక్కనేమో మంత్రగత్తె, ఇంకో పక్కనేమోనో ఈ జంతువులు. ఇంకా అటు ఇటు కాకుండా ట్రయాంగులర్ షేప్ అంటారు కదా, అక్కడోటి ఇక్కడ వీళ్ళు, అక్కడేమోనో మంత్రగత్తె ఉంది, ఇక్కడేమోనో జంతువులు ఉన్నాయి. ఈ ట్రయాంగులర్ త్రికోణం ఆకారంలో ఇటు నుంచి పరిగెట్టడం మొదలెట్టాడు అనమాట. ఈ 2 దారులు కాదు 3వ దారిలో వచ్చి నేను పరిగెడతాను అని. ఎప్పుడైతే 3వ దారిలో పరిగెడుతున్నాడో అక్కడ లతలు, తీగలు అవన్నీ చాలా ఉన్నాయి. అయితే ఎవరో ఒక పెద్ద గొయ్యి తవ్వారు. ఆ గొయ్యి నిండా లతలేశారు. ఆ గోతులో పడ్డాడండి. ఆ గోతులో పడేసరికి కాళ్ళకి లతలన్నీ చుట్టుపోయేసరికి అతను ఇలా ఉల్టా పడ్డాడు అనమాట. పడ్డం అంటే తలకిందులుగా వేళ్లాడుతుంటే అప్పుడు చూశాడనమాట. ఆ లోపల చూసేసరికి ఒక పాము ఒకటి ఉంది, గోతులో పాము ఒకటి ఉంది. ఆ పాము ఏం చేస్తుందంటే వీడు ఎప్పుడెప్పుడు నా మీద పడతాడా, వీడిని ఎప్పుడు కాటేద్దామా అని పాము చూస్తుంది. అయితే ఆ లతల మీద 1-2 ఎలకలు ఉన్నాయి. ఒకటేమో తెల్ల ఎలక, ఒకటేమో నల్ల ఎలక. ఆ తెల్ల ఎలక, నల్ల ఎలక ఈ లతలు కొరికి వీడి దగ్గరికి రావాలని అవి ట్రై చేస్తున్నాయి. అవి అయితే ఇవన్నీ చాలనట్టు అక్కడేమో ఒక తేనెపట్టు ఉందన్నమాట. ఆ తేనెపట్టులో ఉన్న తేనె తీగలన్నీ వచ్చి అతని మొహాన్ని కరవడం మొదలెడుతున్నాయి. అది చూసారా అతని పరిస్థితి ఎలా ఉందో. కానీ అతనేమోనో అస్సలు వాటినేమీ పట్టించుకోకుండా ఏదో ఆనందపడిపోతున్నాడు. ఇదేంటి ఈ పరిస్థితి, ఇతనున్న పరిస్థితి ఏంటి, ఇలా ఆనందపడిపోతున్నాడు ఎందుకు అని చెప్పి మనకు అనిపిస్తుంది కదా. అది ఏంటి అని అంటే పైన ఆ తేనెటీగలన్నీ ఓ పక్క నుంచి కుడుతున్నాయా. అయితే ఆ తేనెటీగలు కుట్టేటప్పుడు ఆ తేనె పట్టులోంచి తేనె బొట్లుగా జారి అతని నాలుగు మీద పడుతుంది. ఆ తేనె యొక్క తీపిని, ఆ రసాన్ని ఆస్వాదిస్తున్నాడు అనమాట అతను. ఆ టేస్టీనెస్ని అతను ఫీల్ అవుతున్నాడు అనమాట చాలా. కానీ అతనికి ఆ టైంలో ఉన్నటువంటి ప్రమాదం ఏంటి అనేది మర్చిపోయాడు అతను చెప్పాలంటే. అంటే ఏంటంటే పంచేంద్రియాలు అని అంటాం కదా, ఇవన్నీ పంచేంద్రియాలు అనమాట. అవి ఎలా అంటే చెప్తానండి ఇప్పుడు నేను మీకు. అది తత్వవేత్తలు ఆశ్చర్యపోయారనమాట, ఇదేంటి అని చెప్పని. అయితే ఆ తత్వవేత్తలు ఆశ్చర్యపోయి వాళ్ళు చూసి వాళ్ళు నిర్ధారించుకున్నది ఏంటంటే అది ఏంటి అని అంటే ఈ కథలోని వ్యక్తి మనకి చాలా వెర్రివాడికిలా మనకు అనిపిస్తూ ఉండొచ్చు. కానీ కోరికలకు వశమైనటువంటి మానవులు అందరూను, అంటే ఒకడు దీనికి కాదు నేను కాదు అని చెప్పుకోవడం లేదు ఇక్కడ. కోరికలకు వశమైనటువంటి ప్రతి మానవుడి యొక్క పరిస్థితి ఈ వృత్తాంతంలోని వ్యక్తి పరిస్థితి లాగానే ఉంటుంది. అది ఎలా అంటే ఆ వ్యక్తి వ్యాహ్యాడికి వెళ్ళినటువంటి అడవి ఈ భౌతికమైనటువంటి జగత్తును సూచిస్తుందండి. అది ఇక్కడ ప్రతి అడుగుకి పొంచినటువంటి ఒక ప్రమాదం పొంచుంది. ఇక్కడ అతని తరిమిన జంతువులు మరణించే వరకు బాధించేటటువంటి మనకు వచ్చినటువంటి వ్యాధుల్ని సూచిస్తాయి. అవి అతన్ని ఏవైతే కనుక తరిమినటువంటి జంతువులు. మంత్రగత్తె ఎవరు అనంటే కాలగమనంలో మనకి ఆహ్వానించేటటువంటి ముసలితనం అనమాట. ప్రతి వాళ్ళు ముసలితనానికి ముసలాళ్ళు అవుతారు ప్రతి వాళ్ళు.
నేను ముసలిదాన్ని కాను, నేను ముసలివాడిని కాను అని అనుకోవడానికి ఛాన్సే లేదు. ఇవాళ కాకపోతే రేపైనా ప్రతి మనిషి ముసలివాళ్ళు అవ్వాల్సిందే. ఆ ముసలితనాన్ని ఆహ్వానించవలసిందే వాళ్ళు, ప్రతి వాళ్ళును. అయితే ఆ మంత్రగత్తె కాలగమనంలో మనల్ని ఆలింగనం చేసుకోవడానికి వేచి ఉన్నటువంటి ముసలితనాన్ని సూచిస్తుంది. అయితే గొయ్యి అడుగున ఉన్నటువంటి పాము అనివార్యమైనటువంటి మరణాన్ని సూచిస్తుంది. మరణం అనేది నీకు తథ్యం. ఇవాళ కాకపోతే రేపైనా నువ్వు చస్తావు, లేకపోతే ఈ క్షణం కాకపోతే మరుక్షణమైనా చస్తావు అని ఆ చావుని సూచిస్తుంది ఆ పాము అన్నమాట. అయితే ఆ తీగల్ని పట్టుకుని కొరుకుతున్నటువంటి నల్ల తెల్ల ఎలకలు ఏంటి అంటే రాత్రి పగలు అన్నమాట. నిరంతరం ఆయుష్ని గ్రహిస్తూ ఉంటాయన్నమాట. ఆ తీగలు అంటే ఆయుష్ని గ్రహిస్తూ తీగలు కొరుకుతూ రాత్రి పగలు మూవ్ అవుతుంటే మన ఆయుష్ అనేది తగ్గుతూనే ఉంటుంది, రోజు రోజుకి పెరగదు కదా ఆయుష్ అనేది, దాన్ని సూచిస్తుంది. అయితే ముఖానికి పట్టేటటువంటి కందిరీగలు ఏంటి అని అంటే అతని ముఖాన్ని పట్టి కొరుకుతున్నటువంటి కందిరీగలు అతని మనసులో ఉన్నటువంటి అనంతమైనటువంటి కోరికలు అనమాట ఆ కందిరీగలు. అయితే ఆ తేనె అనేది అంటే అతను తేనె పడుతుంది, తేనె తాగుతున్నాడు కదా, ఆ తేనె ఏంటి అని అంటే ప్రపంచంలో అనుభవించే ఇంద్రియ సుఖాలను ఆ తేనె సూచిస్తుంది. చూసారా ఈ కథలో ఎంత చక్కగా వర్ణించారో ఇక్కడ. ఇది మన బుద్ధి యొక్క విచక్షణని కమ్మివేస్తుంది ఇది. కాబట్టి మన ప్రమాదకరమైన పరిస్థితిని మర్చిపోయి క్షణభంగురమైనటువంటి ఇంద్రియ సుఖాలని ఆస్వాదించడంలోనే మన జీవితాన్ని అంతటినీ మనం గడిపేస్తాం. ఇలాంటి కామపూరిత వాంఛలే మన విచక్షణ శక్తిని కప్పివేస్తాయి. అదనమాట శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడంలో ఉన్నటువంటి ఉద్దేశం. చిన్న కథ ద్వారా నేను చెప్పడానికి ప్రయత్నించానండి. అది ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్య వైరిణా కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ. ఓ అర్జున, కామము అగ్నితో సమానమైనది. అంటే అగ్ని వంటిది. కామం అనేది అగ్ని వంటిది. అది ఎప్పటికీ చల్లారదు. జ్ఞానులకు అది నిత్యమైనది. అది మనుషుని జ్ఞానమును కప్పివేయుచుండును. ఈ కామం అనేది మనిషి యొక్క జ్ఞానాన్ని కప్పివేస్తూ ఉంటుంది అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే ఏంటంటే అత్యంత వివేకవంతుల జ్ఞానం కూడా కోరికల రూపంలో ఉన్నటువంటి శత్రువుచే కప్పబడుతుంది. ఇక్కడ ఇది ఎప్పటికీ తృప్తిపరచలేనిది. ఇది అగ్నిలాగా మండుతూనే ఉంటుంది ఓ కుంతీపుత్రుడా అని చెప్పని శ్రీకృష్ణ పరమాత్మ వివరిస్తున్నారు. ఇంకొంత వివరంలోకి దీని గురించి వెళ్ళాము అనంటే ఇక్కడ కామం యొక్క హానికరమైనటువంటి స్వభావాన్ని శ్రీకృష్ణ పరమాత్మ వివరిస్తున్నాడు. కామము అంటే కోరిక, దుష్పూరేణ అని అంటే తనివి తీరని, అంటే ఎప్పటికీ అంటే ఎప్పటికీ చల్లారంది. కోరిక అనేది జ్ఞానుల విచక్షణ శక్తిని వశపరుచుకుని దాన్ని తీర్చడానికి ఆశ చూపుతుంది. కానీ మంటని ఆర్పడానికి ఎంత ప్రయత్నిస్తే అది అంత ఉధృతితో మండుతుంది అని గౌతమ బుద్ధుడు ఇలా పేర్కొన్నారనమాట. ఇక్కడ నేను గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి ఒకానొక శ్లోకాన్ని నేను మీకు వివరిస్తానండి. అది ఏంటంటే ధర్మపాద అనేటటువంటి పుస్తకంలో 186వ శ్లోకం అనమాట. గౌతమ బుద్ధు నుంచి రచింపబడినటువంటి పుస్తకం ఇది. నకః పణవస్సేన తత్తి కామేషు విజ్ఞతి అపస్సాదా కామ దుఃఖ కామ ఇతి విజ్ఞాయ పండితో. అంటే కోరిక అనేది ఆర్పలేని అగ్నిలాగా మండుతూనే ఉంటుంది. అది ఎప్పటికీ ఎవరికీ సుఖాన్ని అనేది ఇవ్వలేదు. దుఃఖానికి మూలహేతువు అని తెలుసుకొని వివేకవంతులు దీన్ని త్యజిస్తారు. కానీ ఈ రహస్యం అర్థం చేసుకోలేని వారు కోరికలు తీర్చడానికి వృధా ప్రయాస అని తమ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటారు అని. అంటే కోరికలు తీర్చుకోవడానికి వృధా ప్రయాసాన్ని వారి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటారు అని గౌతమ బుద్ధుడు ఇక్కడ వివరించారన్నమాట దీని గురించి. ఇంద్రియాణి మనో బుద్ధి అస్యాధిష్ఠానముచ్యతే ఏతైర్విమోహయత్యేషః జ్ఞానమావృత్య దేహినం. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఈ కామమునకు నివాస స్థానములు. ఈ కామము మనోబుద్ధీంద్రియముల ద్వారా జ్ఞానమును కప్పివేసి జీవాత్మను మోహితునుగా చేయను అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అంటే ఏంటంటే
ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఈ మూడు అంటే ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఇవి కోరికల యొక్క మూల స్థానంగా చెప్పబడుతున్నాయి. ఇవి వాటి ద్వారా వ్యక్తి జ్ఞానాన్ని మరుగుపరుస్తుంది మరియు జీవాత్మని భ్రమకు గురి చేస్తుంది వాటి ద్వారా. ఇంకొద్దిగా దీనిలో వివరణలోకి మనం వెళ్ళాము అని అంటే, కామము నివసించే స్థానాలను వెల్లడి చేయడం ద్వారా, అంటే కోరికలు ఉండేటటువంటి స్థానాలు వెల్లడం చేయడం ద్వారా శ్రీకృష్ణుడు ఇప్పుడు వాటిని నియంత్రించేటటువంటి పద్ధతి అనేది ఒకటి ఉంటుంది అని ఇక్కడ వివరిస్తున్నారు ఆయన. అదేంటంటే, ముట్టడి చేసే ముందుగా శత్రువు యొక్క కోటను గుర్తించాలి. అంటే శత్రువు మీదకి మనం యుద్ధానికి వెళ్ళిపోతేనే కాదు కదా, అసలు శత్రువు యొక్క కోట ఎక్కడుంది, అసలు వాడు ఉండే ప్లేస్ ఏది, వాడి స్థానం ఏది అనేదాన్ని ముందర మనం గుర్తించాలి. అది ఆయన అంటున్నారు. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధిలో ఉండి కామము తన ఆధిపత్యాన్ని జీవాత్మపై చెలాయిస్తుంది. ఇక్కడ తన ఆధిపత్యాన్ని జీవాత్మపై చెలాయిస్తుంది. ఈ కామ ప్రభావంచే ఇంద్రియ వస్తు విషయములను ఇంద్రియాలు కోరతాయి. ఈ కామ ప్రభావంచే ఇంద్రియములు మనసుని పిచ్చి పట్టేటట్టుగా ఇంద్రియాలు చేస్తాయి. అప్పుడు బుద్ధి తన విచక్షణా శక్తిని కోల్పోతుంది. బుద్ధి మసకబారినప్పుడు వ్యక్తి చిత్తభ్రాంతికి లోనై కామానికి వసుడై దాన్ని తీర్చుకోవడానికి ఏదైనా చేస్తాడు అదనమాట. స్వామి అది వివరిస్తున్నారు ఇక్కడ. అంటే ఈ ఇంద్రియాలు, మనసు, బుద్ధి అనేటటువంటి పరికరాలు తమంతటి తామే చెడ్డవి కాదండి. అవి మనకు భగవత్ ప్రాప్తికి సహకరించడానికి మనకి అనుగ్రహింపబడ్డాయి. మన ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అనేది. కానీ మనమే వాటిని కామానికి వశమయ్యేలా మనం చేస్తున్నాం. దానికి అంటే కామానికి వశపరుచుకొని మనమే అనుమతి ఇచ్చాం అన్నమాట. వాటికి మన ఇంద్రియాలకి, మనస్సుని, బుద్ధిని కామం యొక్క ఆధీనంలోకి మనం చేసేసాం. అయితే వీటిని ఇంద్రియ మనోబుద్ధులను మన ఉద్ధారణ కోసం ఎలా వినియోగించుకోవాలి అనే దాన్ని గురించి తదుపరి శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ మనకు వివరిస్తున్నారు. అదేంటంటే, తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభా పాప్మానం వ్రజహి హ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. కావున ఓ అర్జున, మొట్టమొదట ఇంద్రియములను వశపరుచుకొనుము. పిదప జ్ఞాన విజ్ఞానములను నశింపచేయనట్టి మహాపాపి అయిన ఈ కామమును అవశ్యముగా సర్వశక్తులను ఒడ్డి రూపుమాపుము అని శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్తున్నారు. అంటే కాబట్టి ఓ భరత శ్రేష్ఠుడా, అంటే ఓ అర్జున, మొదట్లోనే ఇంద్రియాలను నియంత్రణలోకి తీసుకుని వచ్చి జ్ఞాన విజ్ఞానములను నశింపచేసేటటువంటి పరమ పాపిష్టి అయినటువంటి కామాన్ని, అంటే కోరికలు అనేటటువంటి శత్రువుని నువ్వు నిర్మూలన చెయ్యి అని చెప్తున్నారు. ఇంకొద్దిగా దీని గురించి మనం వివరణలోకి వెళ్ళాలి అని అంటే, అన్ని అరిష్టములకు మూల కారణం అయినటువంటి కామాన్ని ఎలా అధిగమించాలో ఇక్కడ శ్రీకృష్ణుడు ఇప్పుడు వివరిస్తున్నారు. కామము మానవ ఆత్మోద్ధరణకు ఎంతో హానికరమైంది. కామం యొక్క నిక్షేప స్థానాన్ని గుర్తింప చేసినటువంటి శ్రీకృష్ణుడు మొట్టమొదట ఇంద్రియాలను, కోరికలను నిగ్రహించమన్నాడు. అంటే ఇంద్రియాలకి ఏమని చెప్పాడంటే ఆయన, నీ కోరికలు నువ్వు నిగ్రహించు అని చెప్పని ఆయన అన్నారు. వాటిని పెంచుకోవడం వలన అదే ఆ ఇంద్రియాలు ఆ కోరికలను పెంచడం వల్ల దుఃఖానికి మూల కారణాలు కూడా అవే అవుతున్నాయి. వీటిని నిర్మూలించడానికి శాంతి మార్గం అని ఆయన చెప్తున్నారు. ఇక్కడ మీకు నేను ఇంకో చిన్న ఉదాహరణ చెప్తానండి. అదేంటంటే, ఒక హాస్టల్ ఉంది. హాస్టల్లో ఇద్దరు విద్యార్థులు, అంటే ఒక రూమ్మేట్స్ అనమాట, వాళ్ళు పడుకున్నారు. వాళ్ళ పేర్లు ఏంటి అని అంటే రమేష్, దినేష్. అందులో రమేష్ అన్నాడు, రాత్రి 10 గంటలకు అనమాట, నాకు ఇప్పుడు అర్జెంటుగా నాకు సిగరెట్ కాల్చాలని ఉంది, ధూమపానం చేయాలని ఉంది నాకు అని చెప్పన్నాడు. దినేష్ అన్నాడు, 10 అయింది రాత్రి, ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు, పడుకో మాట్లాడకుండా, పొద్దున కావాలంటే చూసుకోదాని సంగతి, ఇప్పుడు పడుకో అని చెప్పన్నాడు. అంటే లేదు నాకు సిగరెట్ కాల్సిందే, నేను నిద్రపోను, నాకు ఇప్పటికిప్పుడు నాకు సిగరెట్ కావాలి. సరే నీ కర్మరా బాబు, నేను పడుకుంటున్నానని చెప్పని దినేష్ పడుకున్నాడు. అయితే రమేష్ ఏం చేశాడంటే, షాపులన్నీ మూసేశారు. అప్పటికి దగ్గర ఒక 2 గంటల పాటును ఒక 5-6 మైళ్ళు నడిచాడు.
నడిచి సిగరెట్ కొనుక్కుని సిగరెట్ కాల్చి ఆ తర్వాత వచ్చి పడుకున్నాడు. అయితే ఆ మన్నాడు ఉదయాన దినేష్ అడిగాడు అనమాట రమేష్ని, రాత్రి ఎన్ని గంటలకు వచ్చావు నువ్వు, ఎప్పుడు పడుకున్నావు అని చెప్పని. దినేష్ చెప్పాడు, క్షమించాలి, రమేష్ చెప్పాడు, వచ్చాను మధ్యరాత్రి ఎప్పుడో వచ్చాను, వచ్చి పడుకున్నాను అంటే. అప్పుడు దినేష్ అడిగాడు అనమాట, ఏమనంటే ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంది అంటే 10 గంటల ముందు ఎలా ఉందో అలా ఉందా ఇప్పుడు నీ పరిస్థితి? 10 గంటల నుంచి నువ్వు సిగరెట్ గురించని ఎలా అయితే నువ్వు ఫీల్ అయిపోయావో, తెగ టెన్షన్ పడిపోయావో అలా ఉందా ఇప్పుడు నీ పరిస్థితి అంటే. లేదు, నార్మల్గానే ఉన్నాను నన్ను అంటే. 5 నిమిషాల పాటు నీ కోరికను నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల నువ్వు 2 గంటలు నడిచావు. అర్ధరాత్రి దాకా తిరిగి వచ్చావు, అర్ధరాత్రి వచ్చి పడుకున్నావు. పొద్దున నువ్వు క్లాసులో పాఠాలు వినలేవు నువ్వు దానివల్ల. అంటే ఈరోజు జరిగే చాప్టర్స్ అన్నింటిలో నువ్వు వెనకబడిపోతావు దానివల్ల. అంటే 5 నిమిషాలు నిన్ను నువ్వు నిగ్రహించుకోలేకపోవడం వల్ల నీకు ఇప్పుడు ఎంత నష్టం కలిగిందో నీకు తెలుసా, గమనించావా అని చెప్పి అన్నాడు. అని తన గురించి ఏమన్నాడంటే, రాత్రి 10 గంటలకు పడుకున్నప్పుడు నేను ఎలా ఉన్నానో ఇప్పుడు నా పరిస్థితి అలాగే ఉంది. నువ్వు నన్ను పిలిచినా నేను రాలేదు అక్కడికి ఆ సిగరెట్ కాలుద్దాం అని చెప్పని. ఎందుకంటే నన్ను నేను నియంత్రించుకోగలిగాను, నువ్వు నియంత్రించుకోలేకపోయావు అక్కడ. నిన్ను నువ్వు నియంత్రించుకోలేకపోతే అక్కడ నీకే నష్టం కలిగింది అని చెప్పని అన్నాడు. అదనమాట స్వామి చెప్పేది ఇక్కడ. ఈ విధంగా శారీరక ఇంద్రియ వస్తు విషయంలో కోరికై అంటే అలాంటి వాటి కొరకై కోరికలను మనమే సృష్టించుకుంటాం, అంతే కదా. సిగరెట్ కాల్చాలని కోరిక మనమే సృష్టించుకున్నాం దాన్ని. తర్వాత వాటిచి ఉద్విగ్నతకు లోనవుతాం. కాల్చకపోతే టెన్షన్ వచ్చేస్తుంది, వెళ్ళిపోవాలి, లాభం లేదు, నిద్ర పట్టదు, కాఫీ తాగాలి, కాఫీ తాగకపోతే నేను ఉండలేను, నాకు తలకాయ నొప్పి వచ్చేస్తుంది పొద్దున్నే ఒక్కొక్క కాఫీ పొట్టలో పడకపోతే. అంటే ఏంటంటే మనం ప్రతిదానికి బానిసలు అయిపోతున్నాం మనం, అంతమించి ఇంకేం లేదు అక్కడ. తర్వాత వాటిసి ఉద్విగ్నతకు లోనవుతాం. మనకు కావలసిన వస్తువు చేజిక్కిన తర్వాత మనంతటా మనమే సృష్టించినటువంటి రోగం నిర్మూలించబడుతుంది. అంటే కోరిక అనేది రోగంతో పోల్చారు ఇక్కడ. ఆ రోగం అనేది నిర్మూలించబడుతుంది. దాన్ని మనం ఆనందం అని అనుకుంటాం. కానీ మనని మనం జీవాత్మగా పరిగణించుకుంటే మరియు ఆత్మ ఆనందమే మన లక్ష్యం అయితే ఈ ప్రాపంచిక కోరికలను త్యజించడం చాలా సులువు అవుతుంది అని ఇక్కడ చెప్తున్నారు. తన ఇంద్రియములను నియంత్రణలోకి తెచ్చుకోమని అర్జునుడు శ్రీకృష్ణుడికి ఉపదేశిస్తున్నారు ఇక్కడ. ఈ విధంగా వాటిలో వసించేటటువంటి కామాన్ని నిర్మూలించవచ్చు అని అంటున్నారు. దాన్ని సాధించడానికి తదుపరి శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి ఉన్నతమైనటువంటి పరికరాలను మనం వాడుకోవాలండి అని స్వామి చెప్పిన ఇక్కడ. స్వామి చెప్పిన వాటి ద్వారా మనం వాడుకుని వాటిని ఆ బోధలావని ఆయన ఏవైతే చెప్పారో వాటిని మనం తీసుకుని మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. అది స్వామి చెప్పడంలో ఉన్నటువంటి ఆంతర్యం అన్నమాట. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధి పరతస్తు సహా. స్థూల శరీరము కంటేను ఇంద్రియములు బలీయములు, సూక్ష్మములు, శ్రేష్టములు అని పేర్కొందురు. ఇంద్రియముల కంటే మనస్సు, దానికంటే బుద్ధి శ్రేష్టమైనది. ఆ బుద్ధి కంటేను అత్యంత శ్రేష్టమైనది సూక్ష్మమైనదిను ఆత్మ అని అంటారు. అది అంటే స్థూల శరీరం కన్నా ఇంద్రియములు ఉన్నతమైనవి, ఇంద్రియాల కన్నా మనసు ఉత్తమమైనది, మనసు కన్నా బుద్ధి ఉత్తమమైనది, బుద్ధి కన్నా జీవాత్మ ఉత్తమమైనది. అంటే మనలో ఉన్నటువంటి ఆత్మ. దీని గురించి ఇంకొద్దిగా వివరణలోకి మనం తెలుసుకున్నామంటే ఒక తక్కువ స్థాయి అస్తిత్వాన్ని దాని యొక్క ఉన్నతమైన అస్తిత్వంచే నియంత్రించవచ్చు. భగవంతుడు మనకు ఇచ్చినటువంటి పరికరముల వివిధ స్థానములను శ్రీకృష్ణుడు మనకు చెప్తున్నారనమాట. ఈ శరీరం స్థూల పదార్థంతో తయారైంది. దానికన్నా ఉత్తమమైనవి 5 జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు అంటే ఏంటి? రుచి, స్పర్శ, చూపు, వాసన మరియు శబ్దములను అనుభూతులను గ్రహించేది. అంటే నాలిక వాసన చూసేది, చెవి స్పర్శ, చర్మం. ఇంద్రియాల కన్నా మించింది మనస్సు. మన మనస్సు కన్నా విచక్షణ శక్తి ఎక్కువగా కలిగించేది బుద్ధి. కానీ ఈ బుద్ధి కన్నా మించింది ఏంటి అని అంటే దివ్యాత్మ అన్నమాట. అంటే మనలో ఉన్నటువంటి జీవాత్మ. అది ఆయన యొక్క అంశ. అది అన్నిటికంటే ఉత్తమమైనది. దాన్ని తెలుసుకోని అంటున్నారు స్వామి ఇక్కడ.
ఈ అధ్యాయంలో చివరి శ్లోకంలో చెప్పబడినట్టుగా, అంటే తదుపరి శ్లోకం ఆఖరి శ్లోకం అనమాట ఈ అధ్యాయంలో, దానిలో చెప్పబడినట్టుగా ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి మరియు ఆత్మల యొక్క ఆధిపత్య క్రమం యొక్క జ్ఞానాన్ని మనము కామాన్ని కూకటి వేళ్లతో అంటే కామాన్ని కూకటి వేళ్లతో పికిలించి వేయటానికి మనం ఇప్పుడు ఉపయోగించుకోవచ్చు అనమాట. స్వామి చెప్పే ప్రతిదీ మనలో మనం అన్వయించుకోదలుచుకుంటే, ప్రయత్నిస్తే దానికి ఈరోజు కాకపోతే రేపైనా సరేను మనం ఈ కామాన్ని జయించవచ్చు అని అర్థం అనమాట దానికి. ఏవం బుద్ధే పరం బుద్ధ్యా సంస్థభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఈ విధంగా బుద్ధి కంటే ఆత్మపరమైనది అనగా సూక్ష్మము, బలీయము, మిక్కిలి శ్రేష్టము అయినదని తెలుసుకుని, ఓ మహాబాహు, బుద్ధి ద్వారా మనస్సును వశపరుచుకుని దుర్జయ శత్రువు అయినటువంటి కామమును నిర్మూలింపుము అని ఇక్కడ స్వామి చెప్తున్నారు. అంటే ఈ విధంగా జీవాత్మ అనేది భౌతికమైనటువంటి బుద్ధి కన్నా ఉత్తమమైనదా జీవాత్మ అనేది అని తెలుసుకుని, ఓ మహాబాహులు కనవాడా, అంటే మహాబాహు అని అంటున్నారు కదా, మహాబాహు అంటే చాలా బలిష్టమైనటువంటి భుజస్కంధములు కలవాడా అని అర్థం అనమాట. బాహువులు కలవాడా, నిన్ను అంటే నీ ఇంద్రియ మనోబుద్ధులను నీవు ఆత్మశక్తి ద్వారా వశపరుచుకొనుము, మరియు కామం అనే బలీయమైనటువంటి శత్రువును సంహరింపుము అని చెప్తున్నారు ఇక్కడ స్వామి. ముగింపుగా శ్రీకృష్ణుడు ఇంకా ఏమన్నారంటే, ఇక్కడ కామమునే అంటే కోరికలు అనబడేటటువంటి శత్రువుని ఆత్మజ్ఞానం తెలుసుకోవడం ద్వారా వాటిని నిర్మూలించవచ్చు అని స్వామి ఇక్కడ తెలియజేస్తున్నారు మనకి. ఆత్మ అనేది భగవంతుని అంశ కాబట్టి అది చాలా దివ్యమైనది. అది ఆత్మ అనేది అంటే అది కోరుకునేటటువంటిది ఏంటి అని అంటే ఆత్మానందాన్ని ఆత్మ కోరుకుంటుంది. ఆత్మానందం తప్ప అది ఇంకేం కోరుకోదండి ఆత్మ. మన శరీరం అన్నీ కోరుకుంటుంది కానీ ఆత్మ కోరుకునేది ఒకటే, అది ఆత్మానందం కోరుకుంటుంది. ఆత్మానందం ఎక్కడి నుంచి వస్తుందంటే ఈయన దగ్గర నుంచి మనకు వస్తుంది ఆత్మానందం. ఆయన్ని కోరుకుంటుంది ఆత్మ. ఎందుకంటే ప్రాపంచిక వస్తువులన్నీ భౌతికమైనవే. ఈ భౌతిక వస్తు విషయములు ఆత్మ యొక్క గాఢమైన అంతర్లీన తపనను ఇవి తీర్చలేవు. కాబట్టి వాటి కోసం కోరికలను సృష్టించుకోవడం నిష్ప్రయోజనమైనటువంటి పని అని ఇక్కడ ఆయన చెప్తున్నారు. మనం తప్పకుండా మన బుద్ధికి ఈ విధంగా శ్రమించి ఈ శిక్షణను ఇవ్వాలి. మనం అంటే మన బుద్ధిని మనం ట్రైన్ చేయాలి ఈ విధంగా. అంటే కోరిక వచ్చినప్పుడల్లా దాన్ని ప్రయత్నపూర్వకంగా కోరికను చంపడం అనేది మనం నేర్చుకుని మనం బుద్ధికి, మన మనసుకు మనం ట్రైన్ చేయాలి. వాటిని ట్రైన్ చేసి అప్పుడు ఆత్మజ్ఞానం ద్వారా మనం ఆత్మానందాన్ని అనుభూతిని పొందుతాము అని స్వామి చెప్తున్నారు. అయితే ఇక్కడ నేను మీకు ఇంకోటి చెప్తాను. కఠోపనిషత్తులో ఒకానొక శ్లోకం ఉంది. ఆ శ్లోకంలో కూడా దీని గురించి చాలా బాగా చెప్పారు. అదేంటంటే, ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథిం విద్ధి మన ప్రగ్రహమేవచ ఇంద్రియాణి హయానా ఫురిష్యాంస్తేషు గోచరాన్ ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తా తేహుర్ మనీషిణః అన్నది ఒక శ్లోకం ఉంది కఠోపనిషత్తులో. ఈ ఉపనిషత్తులో దీని గురించి ఈ విధంగా ఏమని వివరించబడింది అని అంటే, 5 గుర్రాలచే గుంజబడేటటువంటి ఒక రథం ఉంది. ఆ గుర్రాలకు నోటి యందు పగ్గాలు ఉన్నాయి. వాటికి ఆ పగ్గాలు రథసారథి చేతిలో ఉన్నాయి. అవి పగ్గాలు. ఆ రథం వెనుక భాగంలో ఒక ప్రయాణికుడు ఉన్నాడు. అసలైతే అతను ప్రయాణికుడు అనమాట. ప్రయాణికుడు ఏం చేయాలి? రథసారథికి దిశానిర్దేశం చేయాలి. దిశానిర్దేశం చేస్తే రథసారథి పగ్గాలు పట్టుకుని గుర్రాలు లాగితే గుర్రాలు ముందు పరిగెడతాయి. అయితే కానీ ఇతని విషయంలో ఏమైంది అని అంటే, ఆ కూర్చున్నటువంటి ప్రయాణికుడు ఎవరైతే ఉన్నాడో వాడు నిద్రపోతున్నాడు. రథసారథిగా తెలీదు ఎలా వెళ్ళాలి అనేది. ఇంకా గుర్రాలు వాటి ఇష్టం వచ్చినట్టు తెలియక ఏది చెప్పలేదు. అంటే ఇలా వెళ్ళండి అని చెప్పిన పగ్గాలు లాగి డైరెక్షన్స్ ఇవ్వాలి కదా, అది కూడా ఇవ్వకపోవడంతో గుర్రాలు వాటి ఇష్టం వచ్చినట్టుగా వెళ్తున్నాయి అవి. అయితే ఇక్కడ ఈ ఉపమానంలో రథం అంటే ఏంటంటే శరీరం. రథం అంటే గుర్రాలు అనేవి పంచేంద్రియాలు. 5 గుర్రాలు ఉన్నాయి కదా, 5 గుర్రాలు పంచేంద్రియాలు. గుర్రాల నోటి యందు ఉన్నటువంటి పగ్గాలు అదేంటి అని అంటే మన మనస్సు.
రథసారథి బుద్ధి. వెనుక కూర్చున్నటువంటి ప్రయాణికుడు మన శరీరంలో ఉన్నటువంటి జీవాత్మ. అంటే ఇంద్రియాలు గుర్రాలు, అంటే ఇంద్రియాలు ఏమయ్యాయి అంటే అది గుర్రాలు కదా, అవి భోగాలను కోరతాయి. ఇంద్రియాలు భోగాలను కోరతాయి. ఇంద్రియాలపై అంటే మనసు అనేవి పగ్గాలు కదా, మనసు ఇంద్రియాలపై నియంత్రణ చేయట్లేదు. బుద్ధి పగ్గాల లాగుడికి వశమైపోయాడు. కాబట్టి భౌతికంగా బద్ధలో ఉన్న స్థితిలో అయోమయానికి గురై ఉన్నటువంటి జీవాత్మ బుద్ధిని సరైనటువంటి దిశలో నడిపించడం లేదు. అప్పుడు రథం ఎలా పోవాలి అనేటటువంటి విషయాన్ని ఇంద్రియాలే నిర్దేశిస్తాయి కదా, అంటే గుర్రాలు. ఇంద్రియ సుఖాలను జీవాత్మ పరోక్షంగా అనుభవిస్తుంది, కానీ అవి దానికి సంతృప్తిని ఇవ్వలేవు. ఈ రథంలో కూర్చుని ఉన్న జీవాత్మ అంటే ప్రయాణికుడు అలా అనంతకాలం నుండి భౌతిక ప్రపంచంలో తిరుగుతూనే ఉన్నాడు వాడు. కానీ ఒకవేళ జీవాత్మ తన ఉన్నతమైనటువంటి స్వభావంతో మేల్కుని, అరే నేనేం చేస్తున్నాను, ఇంద్రియాలకు బుద్ధికి వశమైపోయానేంటి నేను అని చెప్పని మేల్కుని చురుగ్గా వ్యవహరిస్తే అది బుద్ధిని సరైన దిశలో పెట్టవచ్చు జీవాత్మ. అప్పుడు బుద్ధి తక్కువ స్థాయి అస్తిత్వాలైనటువంటి మనస్సు ఇంద్రియాలను సరిగ్గా నియంత్రిస్తుంది. అప్పుడే రథం శాశ్వత సంక్షేమ దిశగా కదులుతుంది. ఈ విధంగా తక్కువ స్థాయి స్వరూపాన్ని, అంటే ఇంద్రియాలు మనస్సు బుద్ధిని నియంత్రించడానికి ఉన్నతమైనటువంటి ఆత్మ అనగా జీవాత్మను తప్పకుండా మనం వినియోగించాలి అని ఇక్కడ స్వామి చెప్తున్నారు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయః. జై శ్రీకృష్ణ. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు.